అంటే డబ్బు పోతే చైతన్య సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే కూడా సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే కూడా సంపాదించుకోవచ్చు. ఒకటి పాత తిన్నాం, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నాం. కాదు, క్యారెక్టర్ పోయినా సంపాదించుకోవచ్చు. రాంగ్ నేను మాట్లాడేది. కానీ రాజకీయంలో చేరితే అన్ని మర్చిపోతారు కదా. ఓకే, రాజకీయ నాయకులు అందరూ మంచోళ్ళు, అందరు చెడ్డోళ్ళు కాదు. కానీ దట్స్ నాట్ ఇంపార్టెంట్. టైం పోతే రాదండి, టైం పోతే తిరిగి రాదు. భగవంతుడు మనకు ఈ టైం ఇచ్చి పంపించాడు. 120 years మనిషికి ఇచ్చాడు. 120 years లో మనం 100కే తెలుసు. మనకు 100లో ఎంత పోగ ఎంత అయింది? 60, 65, 70. దీంట్లో చదువుకోవడానికి, తిరగడానికి, ఇవన్నీ నీకు ఎంత టైం వెళ్తుంది? ప్రొడక్టివ్ టైం 10-12 ఏళ్ళ కంటే తక్కువ లేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే సమయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సమయం వాడుకోవాలి. మనీ ఈజ్ ఈక్వల్ టు మనీ, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మనీ, హ్యూమన్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ టైం. టైం కంటే ముఖ్యం ఏం లేదండి ఇక్కడ. సమయంతో అన్ని చేసుకోవచ్చు ప్రపంచంలో. సమయాన్ని కరెక్ట్ వాడుకోవాలి. ఈరోజు నేను మీ స్టూడియోకి వస్తానని నాకు చెన్నారావు గారు 3-4 నుంచి చేశాడు. చెప్పాను ఈరోజు బిజీ ఉన్న బాస్, మీ వాళ్ళు డబ్బులు ఏమి నాకు, ఆయన వస్తాను. ఓకే, విని ఉండాలి. కాబట్టి నాకు ఫ్రీ టైంలో నేను దానికి వస్తాను. మీ వాళ్ళు ఫ్రీ టైం అంటే సార్ మాది 12 o'clock వరకు బిజీ ఉంది సార్ అంటే, నేను 2 వరకు కొద్దిగా ఫ్రీ ఉన్నాను, నేను ఇంట్లో భోంచేసి వస్తాను అని చెప్పాను. టైం చేసుకున్నాను, వచ్చాను. మనం టైం ప్రకారం మీకు ఇబ్బంది కాలేదు, నాకు ఇబ్బంది కాలేదు.